So we will learn another important probability theory that is called Bayes theory. సో ఈ యొక్క బేస్కి సంబంధించినటువంటి ఇక థియరీ ఏంటి, ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సపోజ్ ఒక పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్లో మనకున్నటువంటి ఒక రియల్ లైఫ్ డేటా ఏంటంటే 2% ఛాన్స్ ఉంది ఒక డిసీజ్కి సంబంధించినటువంటిది. అంటే ఒక 100 మంది అనేటువంటిది సపోజ్ 10% ఛాన్స్ అనుకుందాం. సో 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ యొక్క పాపులేషన్ తీసుకుంటే వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెంగ్యూకి సంబంధించి ఒక 10 మెంబర్స్ అనేటువంటిది డెంగ్యూ ఉంది అనేటువంటిది రిపోర్ట్ ఉంది. అంటే అక్కడ మనకు చూసినట్టయితే 10% అనేటువంటిది ఆ పాపులేషన్లో ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఓకే, అది డెంగ్యూకి సంబంధించి. ఓకే, అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో చూసినట్టయితే ఇప్పుడు ఫీవర్ అనేటువంటిది ఒక కొత్త అప్డేట్ అనేటువంటిది వచ్చింది. సో ఫీవర్ అనేటువంటిది అంటే అప్డేట్ రావడం అంటే అదే ప్రాంతంలో ఇక ఫీవర్ కేసెస్ అనేటువంటిది కూడా పెరిగాయి. ఫీవర్కి సంబంధించినటువంటి యొక్క కేసెస్ అనేటువంటిది ఇప్పుడు చూస్తే అదే పాపులేషన్లో 100 మంది పాపులేషన్లోనే 50 మెంబర్స్కి యొక్క పాపులేషన్స్కి ఫీవర్ అనేటువంటిది ఉంది. అంటే ఇప్పుడు 50/100 అనేటువంటిది చూస్తే ఫీవర్ అనేటువంటిది కూడా చూసినట్టయితే ఇక్కడ మనకు చూస్తే ఇంకా 50% అనేటువంటిది 50/100 0.5% అనేటువంటిది 0.5 ఆర్ లేదా 50% అనే ఫీవర్ ఉంది. అదే చూసినట్టయితే 10/100 ఆర్ 0.1% అనేటువంటిది డెంగ్యూ ఉంది. సో ఇనిషియల్గా మన దగ్గర ఉన్నటువంటి డేటా అనేటువంటిది చూస్తే డెంగ్యూకి సంబంధించిన డేటా ఉంది. తర్వాత సడన్గా అక్కడ వేరే ఇక ఫీవర్ అనేటువంటి కేసెస్ కూడా పెరిగాయి. ఇప్పుడు ఫీవర్ కేసెస్ అనేటువంటివి పెరిగినాయి కాబట్టి ఇప్పుడు డెంగ్యూ అనేటువంటిది ఇంకా ప్రివలెన్స్ అనేటువంటిది పెరిగిందా లేదా అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, సో ఇంతకుముందు ఉన్నటువంటిది 10% అనేటువంటిది రిపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు ఫీవర్ పెరిగాయి కాబట్టి డెంగ్యూ పెరిగిందా లేదా అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏని అప్డేట్ చేయాలి. ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆల్రెడీ తెలుసు డెంగ్యూ అనేటువంటిది. కానీ ఇప్పుడు బి అనేటువంటిది అంతకుముందు ఉన్నటువంటి ఒక ఫీవర్ కేసెస్ ఏంటి అనేటువంటిది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక న్యూ అప్డేట్ వచ్చింది బీకి సంబంధించినటువంటిది. సో ఇప్పుడు బి అనేటువంటి ఈవెంట్ రావడం వల్ల ఏ అనే ఈవెంట్ అనేటువంటిది మారిందా లేదా అనేటువంటిది కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. సో కండిషనల్ థియరీలో అయితే ఏ అనేటువంటిది ఉన్నప్పుడు బి రావడానికి ఏంటనేటువంటిది క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఫీవర్ అనేటువంటిది వచ్చినప్పుడు అదే యొక్క పాపులేషన్లో ఇక డెంగ్యూ అనేటువంటిది రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అనేటువంటిది కండిషనల్ ప్రాబిలిటీలో క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కేవలం డెంగ్యూకి సంబంధించినటువంటి ప్రాబిలిటీ ఇనిషియల్గా ఉంది పాపులేషన్లో. తర్వాత అదే పాపులేషన్ సంబంధించి ఫీవర్కి సంబంధించినటువంటి ఒక ప్రాబిలిటీ యొక్క రిపోర్ట్ అనేటువంటిది కూడా అప్డేట్ అయింది. సో కండిషనల్ ప్రాబిలిటీలు ఏం చేసాం, రెండు రావడానికి బి అనేటువంటిది ఉన్నప్పుడు ఆల్రెడీ కండిషన్ అంటే ఫీవర్ ఉన్నప్పుడు ఏ అనేటువంటి ఒక డెంగ్యూ అనేటువంటి ఒక కండిషన్ అనేటువంటి రావడానికి క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, న్యూమరేటర్లో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటి తీసుకున్నాం. అంటే రెండు రావడానికి ఉన్నటువంటి ప్రాబిలిటీ అంటే ఒక 100 మెంబర్స్ పాపులేషన్లో ఒక ఫీవర్ అనేటువంటిది ఉన్న వ్యక్తులు ఒక 50 మెంబర్స్ అయితే అదే ఫీవర్ ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ 20 మెంబర్స్కి ఇక డెంగ్యూ కూడా ఉంది. అంటే సో టోటల్ అప్పుడు ఏం చేసామంటే ఆ పాపులేషన్లో 20/2 ఉండేటువంటి ఒక ప్రాబిలిటీ అనేటువంటిది ఎట్లా చేసామంటే 20/100 తీసుకొని 0.2 అనేటువంటిది న్యూమరేటర్లో పెట్టాం. దెన్ అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది అంటే ఫీవర్ ఉండేది అంటే 50/100 దట్ ఈక్వల్ 0.5. ఆ విధంగా అక్కడ కండిషనల్ ప్రాబిలిటీలో ఇక బి అనేటువంటి ఈవెంట్ జరిగినప్పుడు ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ మన దగ్గర ఉన్నటువంటిది ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఉంది, మన దగ్గర ఉన్నటువంటి ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది ఉంది. ఓకే, ఇప్పుడు న్యూ అప్డేటెడ్ ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది వచ్చింది. అంటే ఇనిషియల్గా అంతకుముందు అదే పాపులేషన్లో ఫీవర్స్ ఒక రేట్ ఉండి ఉండొచ్చు. అలాగే అదే పాపులేషన్లో మనం చూసినట్టయితే ఇక డెంగ్యూ అనేటువంటి ఈవెంట్స్ అనేటువంటిది ఒక రేట్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు బి అనే ఈవెంట్స్ అనేటువంటిది అప్డేట్ అయ్యాయి కాబట్టి ఏ అనే ఈవెంట్స్ అనేటువంటిది అప్డేట్ అనేటువంటిది కూడా జరిగి ఉండొచ్చు. సో ఏ అనే ఈవెంట్స్ అనేటువంటిది కూడా అప్డేట్ అయితే ఏమవుతుంది, సో బి అనేటువంటి ఈవెంట్ ద్వారా అంటే బి అనే ఈవెంట్ అనేటువంటిది వచ్చినప్పుడు ఏ అనేటువంటి ఒక ఈవెంట్ కూడా ఏ విధంగా మారింది అనేటువంటిది మన క్యాలిక్యులేషన్. అంటే కండిషనల్ ప్రాబిలిటీలో కూడా అదే చేసాం. ఏం చేసాం, బి అనేటువంటిది ఈవెంట్ జరిగినప్పుడు ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది జరగడానికి ఉన్న ప్రాబిలిటీ. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఒక డేటాలో మనకు రెండు కామన్గా ఉన్నటువంటి యొక్క డేటా అనేటువంటిది లేదు మన దగ్గర.
మన దగ్గర కండిషనల్ దాంట్లో ఏంటంటే 2 కామన్‌గా ఉన్నటువంటి డేటా అనేటువంటిది ఉంది. సో 2 కామన్‌గా ఉన్నటువంటి డేటా లేనప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే బి అనేటువంటిది అప్డేట్ అవుతున్నప్పుడు ఏ అనేటువంటిది ఏ విధంగా మారుతుంది అనేటువంటిది, ఆ విధంగా ఏ బై బి అనేటువంటిది ఏ విధంగా మారుతుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఏ గివెన్ బి అన్నామనుకోండి, అంటే బి అనేటువంటి ఈవెంట్ ఏంటంటే ఇక్కడ ఈ ఫీవర్ ఉండడము, ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది ఇక్కడ వైరస్ అనేటువంటి డెంగ్యూ వైరస్ అనేటువంటిది ఉండడం. సో ఈ ఏ బై బిని క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది డైరెక్ట్గా అనేటువంటిది నాట్ పాసిబుల్. ఎందుకంటే ఫీవర్ వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి డాక్టరు ఇక డెంగ్యూ వైరస్ టెస్ట్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేయడు. ఎందుకంటే కొన్ని ఫీవర్స్ అనేటువంటిది డెంగ్యూ వైరసే కాదు, అదర్ కండిషన్స్ వల్ల కూడా వస్తాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రతి డాక్టర్ దగ్గర అయితే ఫీవర్ అనేటువంటిది ఉన్న వ్యక్తికి ప్రతి వ్యక్తి ఫీవర్ డేటాకు సంబంధించినటువంటి ఒక డెంగ్యూ వైరస్ టెస్ట్కి సంబంధించిన డేటా అయితే ఉండదు. అయితే అదే డాక్టర్ దగ్గర ఏముంటుందంటే డెంగ్యూ వైరస్ ఉన్నటువంటి ఎవరైతే రిపోర్టెడ్ అయిందో వాళ్ళలో ఫీవర్ ఉందా లేదా అనేటువంటి డేటా అయితే ఉంటుంది. అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ బై ఏ అనేటువంటిది, అంటే ఫీవర్ ఎంతనండి, సపోజ్ ఒక 100 మెంబర్స్ అనేటువంటిది పాపులేషన్లో అతని దగ్గర సపోజ్ 10 మెంబర్స్ డెంగ్యూ వైరస్ అనేటువంటిది రిపోర్ట్ అయిన తర్వాత ఆ 10 మెంబర్స్లో ఏమవుతుందంటే వీరిలో ఒక 8 మెంబర్స్కి ఫీవర్ ఉందనేటువంటి ఒక డేటా అయితే అతని దగ్గర ఉంటుంది. సో బి బై ఏ అనేటువంటి డేటా అనేటువంటిది అతని దగ్గర ఉంటుంది. అలాగే అదే పాపులేషన్లో మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఎంత ఛాన్స్ ఉంది ఆల్రెడీ డెంగ్యూ అనేటువంటిది, ఇంతకుముందు 10/100 అన్నాం. సో ఆ 0.1 అనేటువంటి ఆ యొక్క డేటా అనేటువంటిది కూడా ఉంది. సో ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏని క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనం ఏదైతే ఇంతకుముందు చెప్పామో, అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏని క్యాలిక్యులేట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఇంటర్సెక్షన్ తీసుకుంటారు. అలాగే దానికి సంబంధించినటువంటి డినామినేటర్లో మనం చూసినట్టయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేటువంటిది కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏని క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేటువంటిది తీసుకుంటారు. సో ఆ విధంగా ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ వాల్యూ అనేటువంటిది ఉంది. అంటే ఎంతమంది ఇక 10 మెంబర్స్ అనేటువంటిది అతని దగ్గర పాపులేషన్లో 9 మెంబర్స్కి ఇక డిసీజ్ అనేటువంటిది ఫీవర్ అనేటువంటిది ఉందనుకోండి. సో టోటల్ పాపులేషన్ ఈజ్ 10. సో ఈ 10లో ఇక్కడ డెంగ్యూ అనేటువంటి టోటల్ డెంగ్యూ కలిగినటువంటి పాపులేషన్ వచ్చి 10. అంటే ఇక్కడ మనకు చూసినట్టయితే నెక్స్ట్ 9 మెంబర్స్కి ఫీవర్ అనేటువంటిది ఉంది. అంటే ఈ రెండింటికి కలిపినటువంటి యొక్క డేటా అనేటువంటిది మనం చూస్తే ఆ యొక్క ఇంటర్సెక్షన్ ఏరియా అనేటువంటిది, అంటే అవుట్ ఆఫ్ 10లో 9కి డెంగ్యూ ఉందంటే బోత్ ఫీవర్ అండ్ డెంగ్యూ కలిగినటువంటి వ్యక్తులంతా 9. అంటే ఆ ఇంటర్సెక్షన్ వాల్యూ అనేటువంటిది ఉంది. ఆ యొక్క ఓవర్లాపింగ్ రీజన్ వాల్యూ అనేటువంటిది అతని దగ్గర ఉందన్నమాట. సో దాన్ని మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏతో, అంటే ఆల్రెడీ పాపులేషన్లో ఎంత అవకాశం ఉంది, అంటే ఎంత రిపోర్టెడ్గా ఉంది డెంగ్యూ అనేటువంటిది 10/100 అని చెప్పామంటే 0.1. సో ఆ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేటువంటిది ఉంది. అలాగే అదే పాపులేషన్లో ఎంత ప్రాబిలిటీ ఆఫ్ ఫీవర్ అనేటువంటిది కూడా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని డినామినేటర్లో మనం ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది పెడతాం. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే ఆ పాపులేషన్లో ఆ ప్రాబిలిటీ అనేటువంటిది ఎంత ఉంది, ఆ పర్టికులర్ అంటే ఆ వైరల్ డిసీజ్ అనేటువంటి డెంగ్యూ వైరస్ అనేటువంటిది ఈ పర్టికులర్గా ఈ ఫీవర్ అనేటువంటిది వచ్చినప్పుడు ఎంత ఉంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే దీంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది చూడండి, ఇక డినామినేటర్ వాల్యూ అనేటువంటి పెరిగే కొద్దీ, అంటే ఫీవర్ కేసెస్ అనేటువంటిది పెరిగే కొద్దీ న్యూమరేటర్ యొక్క తో దాన్ని డివిజన్ చేసినప్పుడు, అంటే డినామినేటర్ అనేటువంటిది పెరుగుతుంటుంది. డినామినేటర్ అనేటువంటిది పెరిగే కొద్దీ సో న్యూమరేటర్ని ఇక డినామినేటర్తో మనం డివిజన్ చేసినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి వాల్యూ అనేటువంటి తగ్గిపోతుంది. అంటే సపోజ్ ఒక పాపులేషన్లో 50 మెంబర్స్ ఫీవర్ ఉన్నప్పుడు 50 మెంబర్స్కి ఫీవర్ ఉన్నప్పుడు మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తే ఇదే ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది అప్డేట్ అయితే, అంటే ఫీవర్ కేసెస్ అనేటువంటిది ఆల్ ఆఫ్ సడన్గా రైజ్ అయితే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది ఒక 80 అయిందనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేటువంటిది ఆల్రెడీ మనకు ప్రయర్గా ఉన్నటువంటి అది ఆ యొక్క డెంగ్యూకి సంబంధించినటువంటి యొక్క ఎవిడెన్స్ అది మారదు. ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అనేటువంటిది చూసినట్టయితే ఆ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అనేటువంటిది మారదు. బట్ ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది మారే కొద్దీ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అనేటువంటిది
చేంజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆ కండిషన్లో అంటే ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి పెరిగొద్ది అంటే ఫీవర్ కేసెస్ అనేటువంటిది పెరిగే కొద్దీ అండ్ ఫీవర్ అనేటువంటి కండిషన్లో డెంగ్యూ అనేటువంటి కండిషన్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది తగ్గుతుంది. అంటే ఫీవర్ కేసెస్ పెరిగిన ప్రతిసారి డెంగ్యూ పెరిగిపోతుంది అనేది అర్థం కాదు. దాని అర్థం అంటే అదర్ కండిషన్స్ వల్ల కూడా ఇక్కడ ఫీవర్ అనేటువంటిది రైజ్ అవుతుంది. ఎప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేటువంటిది మనం ప్రయర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ప్రయర్గా మనం ఎన్నైతే డెంగ్యూ కేసెస్ ఉన్నాయని మనం ఒక మన దగ్గర ఎస్టిమేట్ ఉందో ఆ ఎస్టిమేట్తో మనం చేసేటప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది ఏంటనేటువంటిది మనకు డిసైడ్ చేస్తుందంటే ఈ యొక్క ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో బేస్ థియరం ఏంటంటే ఎప్పుడూ కూడా మనకు న్యూ అప్డేట్ వచ్చేంతవరకు న్యూ అప్డేట్ అనేటువంటిది జరిగేంతవరకు అంటే ఒక ఈవెంట్కి సంబంధించి ఒక న్యూ అప్డేట్ అనేటువంటిది జరిగితే సో దాని ప్రకారం ఏలో కూడా మార్పు అనేటువంటిది ఏ విధంగా మారుతుంది. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటే సో ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది చేంజ్ అయినప్పుడల్లా ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి మారుతోంది అంటే బి అనే ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ బి అనేటువంటి ఇక ఈవెంట్ వల్ల ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది మారడం అనేటువంటిది మనము క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటే అక్కడ రెండు ఉండడం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. బి అనే ఇక ఈవెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఏ అనేటువంటి ఈవెంట్లో ఏ విధంగా మార్పు వస్తున్నాయి, ఏ అనేటువంటి ఈవెంట్ అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ డెంగ్యూ అనేటువంటిది ఏ విధంగా మారుతుంది అంటే ఫీవర్ కేసెస్ అనేటువంటిది చేంజ్ అయ్యే కొద్దీ డెంగ్యూ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది క్యాల్కులేట్ చేయడానికి ఇది పాసిబిలిటీ అనేటువంటిది దీని ద్వారా ఉంది. అదే కండిషనల్ ప్రాబిలిటీలోకి వెళ్తే కండిషనల్ ప్రాబిలిటీలో మనకు ఇక్కడ ఏ గివెన్ బై బి అనేటువంటిది క్యాల్కులేట్ చేస్తాం. కానీ ఇక్కడ చూసినట్టయితే ఆ బి అనేటువంటిది ప్రాబిలిటీ ఆఫ్ బి అప్డేషన్ అంటే బి అనే ఈవెంట్ అనేటువంటిది అప్డేషన్ జరిగితే ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనము ఎస్టిమేట్ చేయలేమన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ అది కండిషనల్ ప్రాబిలిటీలో. అదే బేస్ థియరం అనేటువంటిది ఏం చేస్తుందంటే సో ఈ ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది చేంజ్ అయిపోద్ది. సో ఏ విధంగా ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బిని ఇది అఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.